Day 3, Economic Chapter, 3rd, Economic Reforms since 1991. Liberalization, Privatization and Globalization and Uprising. దీని గురించి మనం చెప్పుకుందాం. ఇన్ 1991 మన ఇండియా హిస్టరీలో ఒక ఇయర్, ఒక సైలెంట్ క్రైసిస్, ఒక బోల్డ్ డెసిషన్, ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇమాజిన్ చేయండి, మన కంట్రీ దగ్గర ఇంపోర్ట్స్కి 2 to 3 వీక్స్కి సరిపోయే డాలర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. పెట్రోల్ కొనడానికి కూడా పైసలు లేదు. అప్పుడు గవర్నమెంట్ తన గోల్డ్ని ఫారిన్ బ్యాంక్స్ దగ్గర ప్లేట్ చేయాల్సిన సిచ్యువేషన్. అప్పుడు ఫ్రెండ్స్, ఇది ఎగ్జాగరేషన్ కాదు, ఇది రియల్ స్టోరీ. 1991లో సీరియస్ ఎకనామిక్ క్రైసిస్ ఫేస్ చేసింది. ఆ క్రైసిస్ నుండి బయటపడడానికి గవర్నమెంట్ 3 పవర్ఫుల్ రిఫార్మ్స్ స్టార్ట్ చేసింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ 3 కలిసి ఎల్పిజి రిఫార్మ్స్ అని పెట్టారు. సింపుల్గా చెప్పాలంటే ఇండియా కంట్రోల్డ్ ఎకానమీ నుండి ఓపెన్ మార్కెట్ ఎకానమీకి మార్చింది. 1991 ఎకానమిక్ క్రైసిస్. 1991లో సిచ్యువేషన్ ఏంటి? ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆల్మోస్ట్ జీరో, ఫిజికల్ డెఫిక్ట్ ఎక్కువ, గల్ఫ్ వార్ వల్ల మన ఆయిల్ ప్రైజెస్ చాలా బాగా పెరిగాయి, ఇంపోర్ట్స్ పే చేయడానికి డాలర్స్ లేవు. గవర్నమెంట్ 47 టన్స్ గోల్డ్ని ప్లేట్ చేసింది. దీని కారణంగా అప్పుడు ఇండియా హెల్ప్ కోసం వెళ్ళింది ఇంటర్నల్ మానిటరీ ఫండ్ కోసం, వరల్డ్ బ్యాంక్ కోసం. దానికి వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఏంటి? మీ ఎకానమీ ఓపెన్ చేయాలి అని. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యింది మన ఎల్పిజి రిఫార్మ్స్. బిఫోర్ 1991 ఇండియన్ ఎకానమీ ఎలా ఉండేది? స్టేట్ లెడ్ డెవలప్మెంట్ మోడల్ అని అప్పుడు ఇండియా ఫాలో చేసింది. దాని అంటే గవర్నమెంట్ మెయిన్ రోల్, ఇండస్ట్రీస్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి, హెవీ రెగ్యులేషన్స్, లైసెన్స్ రాజ్ సిస్టమ్, ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్, లిమిటెడ్ ప్రైవేట్ ఫ్రీడమ్. ఇండియా ఆల్మోస్ట్ క్లోజ్డ్ ఎకానమీ లాగా ఉండేది. గ్రోత్ ఏమో స్లోగా ఉండేది, అరౌండ్ 3 to 4% మాత్రమే. దాన్ని మనం హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని పిలుస్తాం. నెక్స్ట్ లిబరలైజేషన్ అంటే గవర్నమెంట్ కంట్రోల్ తగ్గించడం అండ్ బిజినెస్కి ఫ్రీడమ్ ఇవ్వడం. ముందు బిఫోర్ ఎలా ఉండేది? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లైసెన్స్ కావాలి, ప్రొడక్షన్ లిమిట్గా ఉండాలి, ఇంపోర్ట్ బ్యాన్, హెవీ ట్యాక్సెస్. దాన్ని మనం లైసెన్స్ రాజ్ అంటాం. ఆఫ్టర్ 1991 మోస్ట్ ఇండస్ట్రియల్ లైసెన్స్ రిమూవ్ అయ్యాయి, ఇంపోర్ట్ డ్యూటీస్ రెడ్యూస్, ఫారెన్ టెక్నాలజీ అలో అయ్యింది, కాంపిటీషన్ ఎంకరేజ్ చేశారు. ఎగ్జాంపుల్, మీరు ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి అంటే గవర్నమెంట్ పర్మిషన్ కోసం ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంది అప్పుడు. అదే మనం లిబరలైజేషన్ అంటాం. దానివల్ల రిజల్ట్ కాంపిటీషన్ ఎక్కువ పెరిగింది, క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యింది, ప్రైజెస్ తగ్గాయి, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయ్యింది, ఇండియన్ ఎకానమీ డైనమిక్గా మారడం స్టార్ట్ అయ్యింది. ప్రైవేటైజేషన్ అంటే గవర్నమెంట్ కంపెనీస్ని ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వడం. బిఫోర్ మనకు బ్యాంక్స్, ఎయిర్లైన్స్, టెలికామ్, స్టీల్స్ ఇవి చాలా పిఎస్యూస్ లాస్లో ఉండేవి, పబ్లిక్ సెక్టర్లో ఉండేవి. ఆఫ్టర్ 1991 గవర్నమెంట్ షేర్స్ సేల్ చేసింది, ప్రైవేట్ మేనేజ్మెంట్ అలో చేసింది, కాంపిటీషన్ క్రియేట్ చేసింది. ఎగ్జాంపుల్, గవర్నమెంట్ సర్వీస్ స్లోగా ఉంటుంది, ప్రైవేట్ సర్వీస్ ఫాస్ట్గా ఎఫిషియన్స్గా ఉంటుంది. దానివల్ల రిజల్ట్ గవర్నమెంట్ బర్డెన్ తగ్గింది, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అయ్యింది, ప్రాఫిట్ ఓరియంటేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ గ్లోబలైజేషన్ అంటే వరల్డ్ ఎకానమీతో ఇంటిగ్రేట్ అవ్వడం. బిఫోర్ ఎలా ఉండేది? క్లోజ్డ్ ఎకానమీగా, ఫారిన్ కంపెనీస్కి ఎంట్రీ లేకుండా లిమిటెడ్ ట్రేడ్గా ఉండేది. ఆఫ్టర్ ఎఫ్డిఐ అలో చేసింది, ఎంఎన్సి కంపెనీస్ ఎంట్రీ అయ్యాయి, ఎక్స్పోర్ట్ ఎంకరేజ్మెంట్ అయ్యింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ట్రేడ్ ఫస్ట్ సిస్టమ్ ఫాలో అయ్యింది. ఎగ్జాంపుల్, ఫారిన్ బ్రాండ్స్ ఇండియాకి వచ్చాయి, మన ఐటీ ఇంజనీర్స్ యూఎస్ కంపెనీస్ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల రిజల్ట్ ఐటీ రెవల్యూషన్, ఎక్స్పోర్ట్ గ్రోత్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అయ్యింది. ఇండియన్ గ్లోబల్లీ ఎకానమీలో ప్లేస్ సంపాదించింది. అప్రైజల్ అంటే క్రిటికల్ ఎవాల్యుయేషన్. మనం తప్పు, మంచిని, చెడుని రెండు చూడాలి. దాంట్లో మనం పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏమొచ్చాయి? జీడిపి గ్రోత్ 6 to 8% రేంజ్కి వెళ్ళింది. ఐటీ అండ్ సర్వీసెస్ సెక్టర్ చాలా మంచి గ్రోత్ వచ్చింది. మిడిల్ క్లాస్ గ్రోత్ కూడా బాగుంది. కన్జ్యూమర్ చాయిస్ ఇంక్రీజ్ కూడా మంచిగా ఉంది. దాన్ని మనం ఇండియా ఫాస్ట్ డెవలపింగ్ నేషన్ అయినప్పుడు దాంట్లో మన నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ పెరిగింది, అగ్రికల్చర్ సెక్టర్ నెగ్లెక్ట్ అయ్యింది, స్మాల్ ఇండస్ట్రీస్ సఫర్ అయ్యాయి, జాబ్లెస్ గ్రోత్ చాలా పెరిగింది. గ్రోత్ వచ్చింది కానీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయితే అవ్వలేదు ఆ టైంలో. అండ్ నెక్స్ట్ బిఫోర్ 1991 గవర్నమెంట్ కంట్రోల్ ఎకానమీగా ఉండేది. ఆఫ్టర్ 1991 మార్కెట్ ఓరియంటెడ్ ఎకానమీగా ఉండేది. ఇండియా సోషలిజం ఇన్ఫ్లుయెన్స్ నుండి మార్కెట్ బేస్డ్ సిస్టమ్కి షిఫ్ట్ అయ్యింది. ఎట్ లాస్ట్ కంక్లూజన్,
1991లో ఇండియా తన గోల్ని ప్లేట్ చేసింది మన ఇండియా కోసం. కానీ అదే సమయంలో తన ఫ్యూచర్ని రిడీమ్ కూడా చేసింది. ఎల్పిజి రిఫార్మ్స్ ఇండియాకి సర్వైవల్ డెసిషన్ కాదు, అది ఒక ట్రాన్స్ఫర్మేషన్ డెసిషన్. కానీ రియల్ ఛాలెంజ్ ఎప్పుడంటే గ్రోత్ని ఇంక్లూజివ్గా చేయడం, డెవలప్మెంట్ అందరికీ రీచ్ అవ్వాలి అలా చేయడం. హిస్టరీలో కొన్ని ఇయర్స్ సైలెంట్గా పాస్ అవుతాయి, కానీ 1991 ఇండియా డెస్టినీ మార్చిన ఇయర్. లిబరలైజేషన్ ఫ్రీడమ్ ఇచ్చింది, ప్రైవేటైజేషన్ ఎఫిషియన్సీ తెచ్చింది, గ్లోబలైజేషన్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఇది కలిసి ఇండియాని గ్లోబల్ స్టేజ్ మీద నిలబెట్టాయి. జై భవానీ.